హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ సాయి గారు నర్సనపేట అండి, మాకు దగ్గరలో ఉంటారు ఆయన. మనకి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇల్లు ఇచ్చారు. ఇక్కడ దగ్గరలో మాకు కూడా ఇల్లు వచ్చింది. అయితే మన సాయి గారు ఇల్లు కట్టించుకున్నారు. మా ఇంటికి ఒక మంచి సిస్టమ్ కావాలన్నారు. అయితే ఆయన కోసం ఇప్పుడు మనం 5.1 ఛానల్ ఫ్యూటెక్ డిఎస్పీ యాంప్లిఫైయర్, దానికి సూటబుల్గా జిప్ కంపెనీ వూఫర్స్, స్పీకర్స్, జేబిఎల్ 1500 సబ్ వూఫర్తో ఒక సెటప్ అయితే తయారైతే చేయడం అయితే జరిగింది. ఈరోజు అయితే ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరిగిందండి. బిఫోర్ లాస్ట్ 1 వీక్ నేను చెకింగ్లో పెట్టాను, సెట్లో కంప్లైంట్స్ ఏమైనా వస్తాయి ఏంటి అనేది. అంటే జనరల్ చెకింగ్ బాగానే ఉంది. ఈరోజు ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు అఖండ మూవీ అయితే ప్లే చేశాను. నా వరకు అయితే చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు సాయి గారిని అడుగుదాం ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఒకసారి సౌండ్ టెస్ట్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. అయితే ఒకసారి సాయి గారు, బిఫోర్ మీ దగ్గర సోనీ సిస్టమ్ ఏదో ఉందన్నారు. ఓకే, మరి అది వాడుతున్నారు కదా, మన దగ్గర తీసుకున్నారు. మరి తీసుకున్నంటే పాతగా బాగుంది తీసుకోవాలి. మనకి కొత్త హౌస్ ఇది నిర్వహించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించింది. దాన్ని మించి ఏదైనా తీసుకుందాం అనుకుంటే నాకు మన చెప్పాను కదా మీకు ఒకసారి, మీరెంతో మాకు 10 షాపుల దూరంలో ఉంది. మీరు మాకు ఎక్కడి నుండి వస్తే ఏదో డీజే వస్తుందని అనుకుంటున్నామండి, కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు మాత్రం మీ షాప్ దగ్గరే వస్తుందని నాకు తెలిసింది. ఆ విషయంలో తర్వాత షాప్ గడికి వచ్చి చెకింగ్ చేసినప్పుడు మీకు అప్పుడే ట్రయల్లో అవుతున్నాయి. అక్కడ చూసిన తర్వాత మీకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఫాలో అయ్యి మీకు ఆర్డర్ ఇచ్చాను. విన్నారు కదా ఫ్రెండ్స్, మన షాప్కి కాస్త దూరంలో ఉంటారండి. కనీసం ఒక 10-15 షాపుల దూరంలో ఉంటారు. రోడ్డుకి అవతల, మన 80 ఫీట్ రోడ్డుకి అవతల ఈ సౌండ్ అనేది ఆ లాంగ్ డిస్టెన్స్ వినబడుతుంది. ఏదో డీజెల్ లాంటిది ఏదో వస్తుంది కావాలా, పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళ సీజన్ కాదు. జస్ట్ ఏమైందని కనుక్కున్నప్పటికీ మన షాప్ నుండి వచ్చే సౌండ్ అని తెలిసి మనకి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సార్ ఇప్పుడు మొత్తం అన్ని కనెక్ట్ చేసాం, స్పీకర్ ప్యాకేజ్ మొత్తం ఇచ్చాను. సౌండ్ ఎలా వస్తుందండి? బాగుంది కదా? హమ్మింగ్ ఏమైనా ఉందా సెట్లోని? స్పీకర్ క్వాలిటీ గట్రా బాగుంది కదండి. డిఎస్పీ యాంప్ ఇచ్చాను, ఓకే కదా మీరు? చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి స్పీకర్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మనకి ఆడియో ఏ విధంగా వస్తుందని చూపిస్తాను. సాధ్యమైతే ఇంటర్నల్ ఏ విధంగా ఉందని కూడా ఇదే వీడియోలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి స్పీకర్ ప్యాకేజెస్ అండ్ మనకి ఆడియో టెస్టింగ్ అనేది చేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన సాయి గారికి ఇచ్చిన యాంప్లిఫైర్ ఇది ఫ్యూటెక్ డిఎస్పీ యాంప్లిఫైర్. ఇది ఇటువంటి చాలా సెట్లు అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. సో స్పీకర్స్ చూద్దాము. ఫ్రంట్ రైట్ స్పీకర్ అండి, ఇది చాలా ప్రొఫెషనల్గా చాలా రిచ్గా ఉంది. అండ్ ఫ్రంట్ లెఫ్ట్ స్పీకర్ ఇది వచ్చినప్పటికీ సరౌండ్ లెఫ్ట్ స్పీకర్, ఇది సరౌండ్ రైట్ స్పీకర్. ఇది ఇక సెంటర్ స్పీకర్ అనేది టీవీ పక్కగా అయితే ఇవ్వడం జరిగిందండి. అలా టీవీ పక్కగా నిడుగా పెట్టాల్సి వచ్చింది, ప్లేస్ సూటబుల్ కాక. ఇక సబ్ వూఫర్ అనేది ఎక్కడైతే పెట్టామండి, ఇక్కడ చూస్తున్నారు కదా, సబ్ వూఫర్ చాలా ప్రొఫెషనల్గా ఉంది. అయితే నేను సాయి గారికి చెప్పాను, సబ్ వూఫర్ ఎక్కడే పెట్టాలి నేను కాదండి, మీకు ఇల్లు మొత్తం మీద బేస్ మీకు ఎక్కడ వస్తే క్వాలిటీ ఎక్కడ బాగుంటే అక్కడ సబ్ పెట్టుకోండి తప్ప ఇక్కడ సబ్ పెట్టాలి అక్కడ సబ్ పెట్టాలంటే ఏమీ లేదని నేను చెప్పాను. నేను ఇల్లు అయితే ఈ విధంగా ఉందండి. మరి మనకి ఆ డిస్టెన్స్లో పెట్టారు కాబట్టి టీవీ దగ్గర అయిపోయింది. సో మరి ఇల్లు డిజైన్ అలా ఉంది కాబట్టి తప్పదు. ఒకసారి సౌండ్ టెస్ట్ చేద్దాం ఏ విధంగా వస్తుందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్పీ యాంప్లిఫైర్ అనేది వాల్యూమ్ అవుట్పుట్ అంటే గెయిన్ అవుట్పుట్ తక్కువగా ఉంటుందండి, కానీ వచ్చే క్వాలిటీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బిఫోర్ నాకు రీల్స్ అందులో అడిగారు, మీరు 40-45 వాల్యూమ్లో పెట్టి మీకు చూపిస్తున్నారా అంటే, మరి అవసరం అంటే తప్పదు, పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మూవీ అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ అంతేగాని ఫుల్ వాల్యూమ్ పెట్టాలి, హాఫ్ వాల్యూమ్ పెట్టాలి అని అవన్నీ ఏమీ ఉండదండి. సో మన క్వాలిటీ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఎంత వాల్యూమ్ అవసరం ఉంటే అంత వాల్యూమ్ అయితే పెట్టాల్సి ఉంటుంది.